మీరు ధాన్యం సేకరించి మీరు ఏమైనా ఏ రకంగా మిల్లులకి అమ్ముతున్నారా, లేకపోతే మిల్లర్స్ మీ దగ్గరకు వస్తున్నారా, దళారులు మీ దగ్గరకు వచ్చి కొంటున్నారా, మీకు అమ్మిన తాలూకా ధాన్యానికి డబ్బులు నేరుగా మీ దారికి పడుతున్నాయా, ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అయితే మాత్రం కొద్ది టైం పట్టేదండి. తర్వాత కేజీలు కూడా ఎక్స్ట్రా తీసుకునేవారు, 7 కేజీల వరకు కింటాకి తీసుకునేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదు. కింటాకి 3 కేజీలు తీసుకుంటున్నారు. 24 గంటల నుంచి 48 గంటల లోపే డబ్బులు పడిపోతున్నాయి. రైతుకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. రైతు అయితే సంతోషంగా ఉన్నారు. అయితే ధాన్యం నాణ్యత సేకరణ ఇవి రైతు భరోసా కేంద్రంకి మీరు తీసుకుని వెళ్తే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి ఈ ధాన్యాన్ని ఏమని ఫలానా మిల్లుకి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫలానా మిల్లు అని ఏమి వాళ్ళు కండిషన్ అయితే పెట్టట్లేదండి. మీకు నచ్చిన మిల్లుకి పట్టుకెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిన వెంటనే వాళ్ళు స్పందించి టక్ షీట్ కొట్టి పంపించారు. పంపించిన వెంటనే మేము మాకు నచ్చిన మిల్లుకి పట్టుకెళ్ళిన వెంటనే టక్ షీట్ అయ్యింది. దానికి డబ్బులు కూడా 48 గంటల లోపే పడిపోయినాయి. ఏ విషయంలో కూడా మాకు అయితే రైతు విషయంలో మాత్రం, పంట విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ సంవత్సరం అయితే ఇబ్బంది లేదు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రైతుల తండ్రి ఈ తాలూకా రైతులకి 48 గంటల లోపే కూటమి ప్రభుత్వంలో ధాన్యం తాలూకా సేకరణ డబ్బులు అయితే పడుతున్నాయి. రైతులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి రైతులు అయితే చెప్తున్నారు. మీరు ఈ పరిణామాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒక భాగం కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులందరూ కూడా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ మనుగడ కాపాడుకోవడం కోసమే ఎన్నో ప్రలోభాలకు ప్రజలను గురిచేస్తుంది ఆ వైసీపీ నాయకులందరూ కూడా. దాన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. రైతులందరూ కూడా ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ వచ్చాము కల్వచర్ల గ్రామానికి. ఇక్కడ ఉన్న రైతులందరూ ఒక్క నోటంటే అయినా సరే నెగిటివ్ యాంగిల్లో చూద్దామనుకుంటే అందరూ పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళకి సరైన టైంకి సరైన విధంగా అమౌంట్ వస్తుందని చెప్తున్నారు. ఎక్కడా కూడా స్టాక్ని ఇంట్లో పెట్టుకోవడం లేదు, గోడౌన్లో పెట్టుకోవడం లేదు, కొట్టుగదుల్లో పెట్టుకోకుండా డైరెక్ట్ నేరుగా మేము తీసుకెళ్ళిన వెంటనే కూడా ఒక రసీదు ఇచ్చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. వితిన్ 48 అవర్స్లో అమౌంట్ వస్తుందని చెప్పడము ఇదంతా కూడా శుభ పరిణామము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలాగా రాబోయే సంక్రాంతిని కూడా జరుపుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు ఆ యొక్క వ్యవసాయ శాఖ అందరికీ కూడా రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. రైతులైతే సంక్రాంతి ముందే వచ్చింది అనే రకంగా ఆనందంతో ఉన్నారు. వాళ్ళు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర 24 గంటల్లోనే వాళ్ళ తాలూకా ధాన్యం సేకరించి వెంటనే వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.